భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా దోమకొండలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. దోమకొండ మండల కేంద్రం నుంచి సంగమేశ్వర గ్రామానికి వెళ్లే దారిలో వాగు ఒక్కసారిగా ఉప్పొంగింది. ఊహించని ఆ వరదలో ఓ కారు చిక్కుకుపోయింది. మరో మార్గం లేకపోవడంతో దాంట్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కారుపైకి ఎక్కారు. సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. జేసీబీతో ఇద్దరు వ్యక్తులను రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతుండగానే వారిని దురదృష్టం వెంటాడింది. జేసీబీ అక్కడికి చేరుకునే కొద్ది క్షణాలకు ముందే వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అందరూ చూస్తుండగానే కారుతో సహా ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. अरे जेसीबी फ्लो मिलना होता है पहाड़ पे ఇటీవలే ప్రాజెక్టులు నిండేలా దంచికొట్టిన వానలు సుమారు వారం రోజుల తర్వాత మరోసారి తెలంగాణను ముంచెత్తుతున్నాయి. మెదక్ జిల్లాలోనైతే కుండపోత వర్షం బీభత్సం సృష్టిస్తుంది. మంగళవారం రాత్రి నుంచి ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో మెదక్ నగరం మొత్తం జలమయమైంది. పెద్ద శంకరంపేట, రామాయంపేట మండలాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. చేగుంట మండలం నార్సింగి వద్ద 44వ జాతీయ రహదారిపై భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాయన్పల్లి ప్రాజెక్టు చల్మేడ వాగులు ఉధృతంగా ఉరకలేస్తున్నాయి. హమేలి ఘన్పూర్ మండలం తిమ్మాయిపల్లి చెరువు వరద భారీగా రావడంతో గ్రామస్తులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తిమ్మానగర్ నుంచి రాయన్పల్లి వెళ్లే రోడ్డుకు భారీ గండి పడింది. ఇటు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్లోనూ కుండపోతగా వర్షం కురుస్తుంది. లేలేవల్ వంతెనలు కాలువలను తలపిస్తుండటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగసానిపల్లి చెరువు నుంచి భారీగా వరద రావడంతో మెదక్ అక్కన్నపేట రైల్వే లైన్ షన్వాపూర్ రైల్ కట్టకు గండిపడింది. పిల్లికొట్టల సమీపంలోని సబ్స్టేషన్లోకి పెద్ద ఎత్తున వరద చేరడంతో కరెంటు నిలిపివేశారు. మొత్తంగా ఉపరితల ఆవర్తనం ధోని ప్రభావం ఉమ్మడి సీమను వణికిస్తోంది. ఏకధాటిగా దంచికొడుతున్న భారీ వర్షంతో మెదక్ పట్టణం అతలాకుతలం అవుతుంది. నిన్న రాత్రి నుంచి గ్యాప్ లేకుండా పడుతున్న కుండపోత వర్షంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. భారీ వర్షానికి మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా, ఎంజీ రోడ్, ఆటోనగర్, వెంకట్రావు నగర్, సాయినగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామ్దాస్ చౌరస్తా నుంచి జేఎస్ రోడ్డుకు వెళ్లే దారిలో పాత గాంధీ లైబ్రరీ వద్ద వరద ఉధృతికి పలు బైకులు కొట్టుకునిపోయాయి. సాయినగర్ కాలనీలోని రోడ్లపై వరద నీరు నిలిచి కార్లు నీట మునిగాయి. ఆటోనగర్ నుంచి వెంకట్రావు నగర్ కాలనీకి వెళ్లే దారిలో రాకపోకలకు ఆటంకం కలిగింది. డ్రైనేజీ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ఆయా చోట్ల వర్షం నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక రోడ్లు జలమయమయ్యాయి. హల్దీ, మంజీరా నదులు పొంగిపొర్లుతున్నాయి. పలు మండలాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఉప్పులింగాపూర్, వెల్దుర్తి మధ్య గల హల్దీ వాగుపై నిర్మించిన బ్రిడ్జిపై నీరు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. శివంపేట, ఉసిరికపల్లి, పాంబడ్డ గ్రామాల వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. తుఫ్రాన్ మండలం ఇస్లాంపూర్లోని లోతట్టు ప్రాంతాల్లో పలువురు ఇళ్లలోకి వర్షం నీరు వచ్చి చేరింది. అల్లాదుర్గం మండలంలో ఊర చెరువు పొంగిపొర్లడంతో రోడ్డుపై నీరు భారీగా ప్రవహిస్తోంది. వరదల్లో బైక్ కొట్టుకుపోయింది. విద్యుత్ స్తంభాలు నేలకురిగాయి. మనోహరాబాద్ మండలంలోని తుపాకులపల్లి, గంగాయిపల్లికి వెళ్లే రోడ్డు కోతకు గురైంది. హమేలి ఘన్పూర్ మండలం దుస్పింగ్ తండా వద్ద గల గంగమ్మ వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. టెక్మల్ మండలంలోని గుండు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
నిన్న సాయంత్రం నుంచి ఏకధాటిగా పడుతున్న భారీ వర్షంతో పలు చోట్ల కుంటలకు గండ్లు పడగా రోడ్లపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ కామారెడ్డి సరిహద్దులో గల పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. సింగూరు నుంచి దిగువకు నీరు వదలడం, దానికి భారీ వర్షాలు తోడు కావడంతో మంజీరా పరవళ్లు తొక్కుతోంది. 10 మండలాల్లో అతి భారీ వర్షం నమోదు కాగా 7 మండలాల్లో మోస్తారు నుంచి నమోదైంది. మంజీరా మహా ఉగ్ర రూపంతో ఘన్పూర్ ఆనకట్టపై వేలాది క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. దాదాపు వారం 10 రోజుల నుంచి ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా టెక్మల్లో అత్యధికంగా 19.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్లో 18, సంగారెడ్డి జిల్లా నిజాంపేట్లో 16.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, మిరుదొడ్డి, తోగుట, దుబ్బాక, దౌలతాబాద్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. అదే సమయంలో మంజీరా నదికి భారీగా వరద రాబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో గడిచిన 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సుమారుగా ఆల్మోస్ట్ అన్ని మండలాలలో కూడా మనకి నమోదు కావడం జరిగింది. అదేవిధంగా రానున్న 48 గంటలలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మన జిల్లా వ్యాప్తంగా కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. సో మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే అత్యవసరం అయితే తప్పితే ఎవ్వరు కూడా దయచేసి బయటికి రావద్దు. ఎక్కడైతే చెరువుల దగ్గర చెరువులు కొన్ని బ్రీచ్ అయిన ఛాన్సెస్ ఉన్న దగ్గర, గండిపడిన దగ్గర, చెరువుల దగ్గర ఎక్కడ కూడా నివాసం లో లయింగ్ ఏరియాస్ ఉంటే వాళ్ళందరూ కూడా కొద్దిగా హై లెవెల్ ఏరియాస్కి కూడా వెళ్ళాలనేసి, కొద్దిగా లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎత్తున్న ప్రాంతాలకు వెళ్ళాలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో అదేవిధంగా ఏమన్నా అపాయాలు ఏమైనా ఉంటే కనుక మన కలెక్టరేట్ టోల్ ఫ్రీ కలెక్టరేట్ హెల్ప్ లైన్ నంబరు 9391942254 కన్నా, లేకపోతే పోలీస్ కంట్రోల్ రూమ్ కన్నా కాల్ చేసినట్టయితే మీకు మన హెల్ప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎవరు కూడా అవసరం లేనిది బయట తిరగొద్దు. లోతట్టు రోడ్లు, కాజ్వేలు, కల్వర్ట్లను దాటాలనేసి, ప్రవహిస్తున్న నీళ్ళని దాటాలని దయచేసి ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో అందరూ కూడా క్షేమంగా ఇంట్లోనే ఉండాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సో 28th రోజు అంటే రేపటి రోజు అన్ని స్కూల్స్, కాలేజెస్ ప్లస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా మనము హాలిడే ప్రకటించడం జరిగింది. సో దయచేసి పిల్లలను ఎవరిని కూడా బయటికి పంపించొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెద్దవాళ్ళు కూడా అవసరమైతే, అత్యవసరం అయితే తప్పితే ఎవరు కూడా బయటికి రావద్దు. ఎవరికైనా ఏమైనా అపాయం ఉంటే కనుక మేము చెప్పినట్టు ఈ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్కి కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ తెలియజేయాలనేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో మన టీమ్స్ అందరూ డిప్లాయ్ చేసి ఉన్నారు. సో అనుక్షణం కూడా ప్రజలకు ఏమైనా అపాయం వస్తే కూడా కాపాడడానికి అందరు టీమ్స్ కూడా రెడీగా ఉంటారు. బట్ స్వయ రక్షణ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సింగూరు ప్రాజెక్ట్ నుంచి మనకి ఏదైతే వరద వస్తూ ఉందో, మంజీరా పరివాహక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి, హల్దీవాగు పరివాహక ప్రాంతాల వాళ్ళు కానివ్వండి, హవేలి గన్పూర్ మండల్ మొత్తము, రామాయణపేట మండల్ మొత్తము, పాపన్నపేట మండల్ మొత్తము, అదేవిధంగా మనకి పోచారం ప్రాంతం నుంచి వస్తున్న వరద కానివ్వండి. సో వీటన్ని పరివాహక ప్రాంతాలు ఉన్న విలేజెస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తాను.